పరిశుద్ధుడు పరిశుద్ధుడు గొప్ప దేవుడు సర్వోన్నతుడు జీవాధిపతి, మీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభువా. స్తోత్రములు ప్రభువా, స్తుతులు ప్రభువా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓన్లీ only believe, all things are possible. Only believe, Lord, I believe, Lord, I believe, all things are possible. Lord, I believe. Jesus is here. Jesus is here. Jesus is here. మహాగణుడు అయిన మా యేసుక్రీస్తు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు. ఇదిగో ప్రభువా, గతించిన దినములన్నీ నీ కృపా రెక్కల కింద భద్రపరిచి సురక్షితంగా ఉంచినందుకు వందనాలు ప్రభువా. మా జీవితాల్లో మీరు చేసిన మేలును బట్టి, ఉపకారాలను బట్టి మీకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. అల్పులమైన మమ్మల్ని ఎంతో ప్రేమించి ఆదరించి బలపరిచి సురక్షితంగా ఉంచినందుకు వందనాలు. ఆరోగ్యాలు ఇస్తున్నందుకు వందనాలు. మీ కాపుదల భద్రతను బట్టి వందనాలు. ఓ నీ సన్నిధిని బట్టి వందనాలు. నీ యొక్క సంకల్పం బట్టి వందనాలు. నీ కృపను బట్టి వందనాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ సన్నిధానంలో చేరి స్తుతించుకుని ఆరాధించుకుని గొప్ప భాగ్యం ఇచ్చినందుకు వందనాలు. మా ప్రయాణంలో, పనుల్లో, ఉద్యోగంలో, వ్యాపారంలో తోడుగా నడిపించినందుకు వందనాలు. ఓ కొందరు బలహీనంగా ఉన్న బిడ్డలను బలపరిచినందుకు వందనాలు. ఓ బిడ్డల పట్ల మీరు కృప చూపినందుకు వందనాలు. ఇగో ప్రభువా, సాక్ష్యం ఇచ్చిన బిడ్డలను దీవించండి, పాడిన బిడ్డలను దీవించండి, వాయిద్యాలను వాయించిన బిడ్డలను దీవించండి, కానుకలు సమర్పించిన బిడ్డలను దీవించండి, ప్రతి ఒక్క బిడ్డలను దీవించి ఆస్వాదించండి. వాక్య సమయంలోకి వెళ్తుండగా తండ్రి మీరు తోడుగా నడిపించండి. బలహీనమైన పాత్రగా నన్ను బలపరిచి బలమైన పాత్రగా వాడుకోమని ప్రార్థన చేస్తాం. మమ్మల్ని అందరినీ మీకు సమర్పించుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తునామని ప్రార్థిస్తున్నాము. ఆమేన్. నిలబడి ఉండగా దేవుని వాక్యం చదువుదాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి 2 లేఖన భాగాలు మనం చదువుదాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి 2 లేఖన భాగాలు మనం చదువుదాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం నుండి ఒక భాగము. మత్తయి సువార్త 16వ అధ్యాయము. మత్తయి సువార్త 16వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు మనం చదువుదాం. అప్పుడు పరిసయ్యులను సద్దూకయ్యులను వచ్చి ఆయన శోధించుటకు ఆకాశము నుండి ఒక సూచక క్రియను తమకు చూపుమని ఆయనను అడుగగా, ఆయన ఇట్లనెను, సాయంకాలమున మీరు ఆకాశము ఎర్రగా ఉన్నది గనుక వర్షము కురేదనియు, ఉదయమున ఆకాశము ఎర్రగాను మబ్బుగాను ఉన్నది గనుక నేడు గాలివాన వచ్చుననియు చెప్పుదురు కదా. మీరు ఆకాశ వైఖరి వివేచింపనెరుగుదురు గాని ఈ కాలముల సూచనలను వివేచింపలేరు. 2వ లేఖన భాగం ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. ప్రకటన 10:7. 7వ దూత పలుకు దినములలో అతడు బోర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పాను. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగములను దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. మహాగణుడా, మహోన్నతుడా, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు. ఇంతవరకు ప్రభువా ఆరాధనలో తోడుగా నడిపించారు. అలాగే ప్రభువా వాక్య భాగమును బట్టి మీకు వందనాలు. చదవబడిన లేఖన భాగములకు నీ ఆశీర్వాదం జోడించి కావాల్సిన మాటలు మీరు మాకు దయచేయండి. వాక్యపక్షంగా నిలబడినాను మీరు బలపరచండి, నీ వశంలో ఉంచుకోండి. మీరు మాట్లాడండి. మాట్లాడుతూ ఉండగానే నాకు స్వస్థత ఇవ్వండి. మాట్లాడుతూ ఉండగానే నాతో మాట్లాడండి.
మాట్లాడుతూ ఉండగానే, మీరు మాట్లాడుతూ ఉండగానే అందరికీ స్వస్థత ఇవ్వండి. మీరు మాట్లాడుతూ ఉండగానే బయలుపాటు దయచేయండి, ప్రత్యక్షతను గ్రహించండి. ప్రతి రుగ్మత, ప్రతి బలహీనత ఇక్కడి నుంచి వెళ్ళిపోవును గాక. మీ సన్నిధి మాకు దయచేయండి. మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున నాకు హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తా ఉన్నాను. దేవుడు మనలందరినీ దీవించును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడైయుండును గాక. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఉదయకాల సమయంలో నేరుగా మనము వాక్య భాగంలోకి వెళ్దాము. కొన్ని విషయాలు మనము ధ్యానం చేద్దాం. గత వారం మనము దేవుని బూర యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది మనం చూసాం. ఈరోజు మరికొన్ని విషయాల్ని మేము ముందుంచడానికి ప్రయత్నం చేస్తాను. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం చదివిన వాక్య భాగంలో యేసు ప్రభువారు భూమి మీద ఉండగా పరిసయ్యులు యేసు ప్రభు దగ్గరకు వచ్చి, పరిసయ్యులు మరియు సద్దూకయ్యులు కూడా యేసు ప్రభు దగ్గరకు వచ్చి, శోధించుటకు ఆకాశం నుండి మాకు ఒక సూచన మాకు చూపించు, ఒక సూచన చూపించని అడుగుతున్నారు. ఆకాశం నుండి ఒక సూచక్రియ చూపించమని అడుగుతున్నారు పరిసయ్యులు మరియు సద్దూకయ్యులు. అడుగుతుంటే ఆయన ఏమన్నారంటే, ఆకాశం ఎర్రగా లేకపోతే ఈరోజు వర్షం రాదు, ఎర్రగా మబ్బుగా ఉంటే ఈరోజు వర్షం వస్తుందని మీరు చెప్పుదురు. ఆకాశ వైఖరి మీరు ఎరుగుదురు, కానీ ఆకాశ వైఖరి వివేచింప ఎరుగుదురు. కానీ ఈ కాలముల సూచనలు అక్కడ బహువచనం ఉంది. కాలములు సూచనలు వివేచింపరు, ఎరుగరు. అంటే ఖచ్చితంగా వారు ఏం గుర్తించాలని కోరుతున్నాడు ఆయన అంటే, కాలములకు ఇచ్చిన సూచనలను వివేచించాలని కోరుతున్నాడు. వారు ఆకాశ వైఖరిని గుర్తిస్తారట, వివేచిస్తారట. ఆకాశంలో ఉన్న పరిస్థితిని బట్టి వాతావరణాన్ని చెప్పగలరట. కానీ వర్షం వస్తుందో లేదో చెప్పగలరు. కానీ వారున్న కాలం ఏంటి, ఆకాశ వైఖరిని బట్టి ఏం చెప్పగలరు? వాతావరణాన్ని చెప్పగలరు. కానీ ప్రస్తుతము జీవిస్తున్న కాలములో వారికి ఇవ్వబడిన కాలమును, ఆ కాలమునకి ఇవ్వబడిన సూచనను ఎరగట్లేదట. ఆకాశములో ఉన్న వాటిని బట్టి మనము ఆకాశ వైఖరిని గుర్తించుట కంటే కాలమును, ఆ కాలమునకున్న సూచనను ఎరుగుటయే ముఖ్యమైంది. దాన్నే యేసుప్రభు ఇక్కడ చెప్తున్నారు. ప్రైజ్ లార్డ్. కాలములు సూచనలు. అక్కడ కాలము సూచన అంటే ఒక కాలమే, ఒక సూచనే. కానీ అక్కడ చెప్తున్నది కాలములు సూచనలు. ఏమన్నారండి? ఈ కాలముల సూచనలను వివేచింపలేరు. ఇంగ్లీష్లో కూడా అలాగే ఉంది. ప్రైజ్ లార్డ్. ఇంగ్లీష్లో కూడా అలాగే ఉంది. కాలముల సూచనలు. ఏ కాలములు, ఏ సూచనలు? మరొక సందర్భంలో లూకాసు వార్తలోకి వద్దాం ఒకసారి. లూకాసు వార్త 10
లూకా సువార్త 11వ అధ్యాయము 29వ వచనం నుండి చదువుదాం. మరియు జనులు గుంపులుగా కూడినప్పుడు ఆయన ఎలాగో చెప్పసాగాను. ఈ తరము వారు దుష్టతరము వారై ఉండి సూచక క్రియ అడుగుచున్నారు. అయితే యోనాను గూర్చిన సూచక క్రియే కానీ మరి ఏ సూచక క్రియ వీరికి అనుగ్రహింపబడదు. ఏ సూచక్రియ అంట? యోనా. అంటే యేసు ప్రభువు దగ్గరికి, ఇటు చూడండి ఒకసారి అందరూ, యేసు ప్రభు దగ్గరికి శాస్త్రులు పరిచయాలు వచ్చి సూచక్రియ అడిగితే యేసు ప్రభు వారు వారిని యోనాను చూడండి అన్నాడు. ఎవరిని? యోనాను చూడండి అన్నాడు. అంటే వారికి యోనా గురించి తెలుసా? ఇశ్రాయేలుకి యోనా గురించి తెలుసా? తెలుసు, వారికి తెలుసు. యేసు ప్రభు వారు వారిని ఎవరి వైపుకి? యోనా వైపుకి తిప్పుతున్నాడు. యోనాని వారి ముందు పెడుతున్నాడు. యోనాను కూర్చున్న సూచన తప్ప మరి ఏది వారికి అనుగ్రహింపబడదు. అంటే వారి ముందు ఎవరిని పెడుతున్నా అంటే యోనాను పెడుతున్నాడు. ఇప్పుడు వారు ఎవరిని చూడాలి? యోనాను చూడాలి. యోనాను ఎందుకు చూడాలి? యేసు ప్రభు వారు యోనాను ఎందుకు చూపిస్తున్నాడు వారికి? యోనాను ఎందుకు చూడాలి వారు? యేసు ప్రభు వారు చెప్పేయచ్చు కదా విషయం. యేసు ప్రభు వారు ఆయన ఏం చెప్పదలుచుకున్నాడో ఆ విషయాన్ని యూదులకు డైరెక్ట్గా చెప్పేయవచ్చు. చెప్పట్లేదు. యోనాను వారు ముందు పెడుతున్నాడు. పట్టుకోండి, విషయాన్ని పట్టుకోండి. ప్రైజ్ ది లార్డ్. యోనాని తీసుకొచ్చి వారు ముందు పెడుతున్నారు. అంటే వారు దేని వైపు తిరగాలంటే యోనా వైపు తిరగాలి. యోనాను చూడండి. ఎందుకు యోనా వైపు తిరగమన్నాడు ఆయన? ఆల్రెడీ ఈయన చేసే పరిచర్యకు మాదిరిగా అక్కడ జరిగింది. ఆమె మోషే గురించి ప్రస్తావిస్తున్నాడు ఆయన, సొలొమోను గురించి ప్రస్తావిస్తున్నాడు ఆయన, దావీదు గురించి ప్రస్తావిస్తున్నాడు ఆయన, అబ్రహాము గురించి ప్రస్తావిస్తున్నాడు ఆయన. ఎందుకు వారికి వారి పితరుల్ని జ్ఞాపకం చేసి ముందు పెడుతున్నాడు? వారి దగ్గరకు వచ్చిన ప్రవక్తల్ని ముందు పెడుతున్నాడు. నోవహు గురించి కూడా చెప్తున్నాడు ఆయన. ఎవరు? యేసుప్రభు వారు. ఎవరికి? ఇశ్రాయేలుకి. ఎందుకు? మోషే నా గురించి చెప్పాను. మోషే, మీరు నమ్ముతున్న మోషే, మీరు ఆశ్రయించుచున్న మోషే నా గురించి పలికాడు. మా తండ్రి అని చెప్పుకున్న మా తండ్రి అని మీరు చెప్పుకున్న అబ్రహాము నన్ను చూశాడు. మీరు సూచక్రియను అడుగుచున్నారు. యోనా గురించి తప్ప మరొక సూచక్రియ లేదు. ఎందుకు యోనా వైపు తిప్పుతున్నాడు? యోనా కూడా ఒక మనిషే కదా. యోనా కూడా ఒక మనిషే కదా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యెహెజ్కేలు గ్రంథం 24వ అధ్యాయం 24వ వచనం చదువుదాం. యెహెజ్కేలు గ్రంథం 24వ అధ్యాయం 24వ వచనం. యెహెజ్కేలు మీకు సూచనగా ఉండును. అతడు చేసినదంతటి ప్రకారము మీరును చేదురు. చూసారా? యెహెజ్కేలు మీకు సూచన. ఇప్పుడు సూచన ఎవరు? యెహెజ్కేలు. ఓకే, ఇంకోలా అడుగుతున్నాను ప్రశ్న. యెహెజ్కేలు ఏమై ఉన్నాడు? ప్రవక్త. యెహెజ్కేలు ఒక ప్రవక్త. కానీ దేవుని వాక్యంలో ఏం చెప్పబడింది? యెహెజ్కేలు ఏమై ఉన్నాడు? సూచన. ఇది మీరు పలకాలని నేను కోరుతున్నాను. యెహెజ్కేలు ఏమై ఉన్నాడు? సూచన. ఎవరికి?
ఇశ్రాయేల్ ప్రజలకి. మరి మోషే ఏమై ఉన్నాడు? సూచన. ఆమెనండి. యెహెజ్కేలు ఒక సూచన అయితే మోషే కూడా ఒక సూచన, యోనా కూడా ఒక సూచన. ఇప్పుడు మత్తయి లూకా సువార్త 11:31 చూద్దాం. చూడండి 11:30 చూడండి. 30 లూకా సువార్త 11:30. యోనా నినెవే పట్టణస్థులకు ఎలాగు సూచనగా ఉండెనో అలాగే మనుష్య కుమారుడు ఈ తరం వారికి సూచనగా ఉండును. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా సోని చెప్తాం ఒకసారి. నేను చెప్తున్న యొక్క భావము, నా లోపల ఉన్న ఆ యొక్క ఉద్దేశాన్ని మీరు పట్టుకోవాలని నా ఆశ. ఇప్పుడు ప్రవక్తకు యెహెజ్కేలు ఏమై ఉన్నాడు? సూచన. మరి నోవహు చెప్పండి, పలకండి. నోవహు ఒక సూచన, మోషే సూచన, యెహెజ్కేలు సూచన, ఇర్మియా, ఏలియా. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా సోని చెప్దాం. నోవహు నుండి బాప్తిసం ఇచ్చే యోహాను వరకు అందరూ ఏమై ఉన్నారు? ఒక్కొక్క సూచన అయి ఉన్నారు. ఆ కాలానికి ఒక్కొక్క సూచన అయి ఉన్నారు. ఆమేన్. ఇప్పుడు ప్రకటన 17 చదవండి. ప్రకటన 17 చదవండి. 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోవుచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగును. ప్రైజ్ ది లార్డ్. ఎవరున్నారు అక్కడ? 7వ దూత. మరి 7వ దూత ఎవరు? అందరు కనెక్ట్ అవ్వలేదంటే దాని అర్థం ఏంటంటే మోషే ఏమై ఉన్నాడు? సూచన అయి ఉన్నాడు. యెహెజ్కేలు ఏమై ఉన్నాడు? సూచన అయి ఉన్నాడు. ఆమేనండి. ప్రైజ్ ది లార్డ్. యోనా ఒక సూచన, బాప్తిసం ఇచ్చే యోహాను ఒక సూచన. ఇప్పుడు 17లో ఉన్న 7వ దూత ఒక సూచన. ఎవరికి? మనకి. 7వ దూత మనకి ఒక సూచన అయి ఉన్నాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దేవుడు యేసు ప్రభు వారు యూదులను ఎవరి వైపు తిరగమన్నాడు? యోనాయే మీకు ఒక సూచన. అంటే ఇప్పుడు వారు ఎవరి తట్టు తిరగవలసి ఉంది? అంటే ఎవరిని చూడవలసి ఉంది? యోనాని చూడవలసి ఉంది. ప్రైజ్ ది లార్డ్. మరి ఇప్పుడు మనం ఎవరి వైపు తిరగవలసి ఉంది? ఏ సూచనను గుర్తించవలసి ఉంది? మనకు కూడా దేవుడు ఒక సూచన ఇచ్చాడు. ఒక సూచన, ఒక ప్రవక్త ఒక సూచన, ఒక ప్రవక్త ఒక సూచన. ప్రతి ప్రవక్త ఆ కాలములో ఆ కాలపు ప్రజలకు ఒక సూచన అయి ఉన్నారు. అంటే అన్ని కాలాల్లోనూ దేవుడు ఒక ప్రవక్తని కలిగి ఉన్నాడు. కలిగి ఉన్న ప్రతి ప్రవక్త ఆ కాలపు ప్రజలకు ఏమై ఉన్నాడు? సూచన అయి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు 17 ఒక సూచన. ఆమేన్. 17లో ఎవరున్నారు? 7వ దూత. 7వ దూత ఒక ప్రవక్త అయి ఉన్నాడు. 7వ దూత ఒక వర్తమానికుడై ఉన్నాడు. ఆ 7వ దూతే మనకి ఒక సూచన. కాబట్టి ఈరోజు మనం అందరం ఎవరిని గుర్తించాలంటే సూచనను గుర్తించాలి. ఎవరిని గుర్తించాలి? సూచనను గుర్తించాలి. ఈరోజు చాలామంది, ఈ ప్రపంచంలో చాలామంది సూచనను గుర్తించారు. మనం కూడా గుర్తించాం. ప్రైజ్ ది లార్డ్. గుర్తించారా? ఆ 7వ దూత ఆమేన్ మన కొరకు పంపబడిన ఒక సూచనని గుర్తించిన వాళ్ళు ఆమేన్ అంటారా? ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు దేవుడు సూచనను పంపిస్తున్నాడు? ఎందుకు దేవుడు సూచనని పంపిస్తున్నాడు? దాని గురించి కొన్ని విషయాలు ఈరోజు మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రవక్త వర్తమానంలో ఉండి ఒక వర్తమానం తీయాలని నేను ఆశపడుతున్నాను. 1964 మార్చి నెల 3వ నెల 13వ తేదీ సూచనను రుజువు చేయు శబ్దం. సూచనను రుజువు చేయు శబ్దం.
1964 3వ నెల 13వ తేదీ. తీసుకున్నారండి? ఇంకా దొరకలేదా? తీసుకున్నారా? 64వ సంవత్సరం 3వ నెల 13వ తేదీ సూచనను రుజువు చేయు శబ్దము 15వ పేర. జాగ్రత్తగా చూడండి, కొన్ని విషయాలు మాత్రం మీ ముందు ఉంచుతాను, తర్వాత ఈ వర్తమానాన్ని చదవండి. 15వ పేర, సూచనలు దేవుని నుండి వచ్చినవి, వెంబడించు సూచన లేదా సూచనను వెంబడించు శబ్దము, ఆ కాలమునకు సంబంధించినదైన దేవుని శబ్దము వాక్యము ద్వారా మాట్లాడుచుండెను. అది మీకు అర్థమైనదా? దేవుడు సూచనలు ఇచ్చును, వాటి వలన ఆయన ఏమి చేయును? ఎల్లప్పుడూ సూచనలు ఇచ్చును. ఆ సూచనలలో వారు ఆయన కొరకు కనిపెట్టవలనని ఆయన వారితో చెప్పెను. దేవుడు ఆ సూచనలు ఇచ్చుట వలన తన ప్రజల దృష్టిని ఆకర్షించుకొనును. చూడండి జాగ్రత్తగా, సూచనలు ఎక్కడి నుంచి వస్తాయి? సూచనలు దేవుని నుండి వచ్చును. సూచన అంటే ఎవరు? ప్రవక్తలు. ఎక్కడి నుంచి వస్తారు? అంటే దేవుడే పంపిస్తున్నాడు, ప్రవక్తల్ని దేవుడే పంపిస్తున్నాడు, వారంతట వారు రావట్లేదు. ఆమేన్. ఎవరు, ఏ ప్రవక్త వారంతట వారు రారు, దేవుడే పంపిస్తున్నాడు. దీని అర్థం ఏంటి? ఇక్కడ సూచనలు దేవుని నుండి వచ్చినవి. ఆమేన్. మరి ఇప్పుడు సూచన అనబడే నోవహు దేవుని నుండే వచ్చాడు. ఆమేన్. కాలములు సూచనలు. కాలములు అంటే ఎన్ని కాలములు? 7 కాలములు. ఎన్ని కాలములు? 7 కాలములు. 7 కాలాలకి 7 సూచనలు. మత్తయి సువార్తలో యేసు ప్రభువు వారు చెప్తున్నది, కాలముల సూచనలను వివేచింపరు. కాలముల సూచనలను అంటే ఎన్ని కాలములు ఉన్నాయి? 7 కాలములు ఉన్నాయి. 7 కాలములకు 7 సూచనలు ఉన్నాయి. ఆ 7 కాలములు 7 సంఘకాలములు. ఆ 7 సూచనలు దేవుని కుడి చేతిలోని 7 నక్షత్రములు. వాటిని గుర్తించాలి. నిజానికి ఇది యూదుల కొరకు కాదు, మనకే, అది అన్యజనులమైన మనకి. ఎందుకంటే 7 కాలములు అన్యులకు, 7 సూచనలు అన్యులకు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. కాలములను గుర్తించాలి, కాలములకు దేవుడిచ్చిన సూచనలను గుర్తించాలి. అయితే ప్రియమైన దేవుని పిల్లారా, ఇక్కడ ఒక మాట చెప్తున్నాను. మీరు కాలమును ఎరిగారు, సూచనను కూడా ఎరిగారు. సూచన దగ్గర చాలామంది ఆగిపోయారు. ఎక్కడ ఆగిపోయారు? సూచన దగ్గర ఆగిపోయారు. సూచన అంటే ఎవరు? ప్రవక్త, 7వ దూత. అక్కడ చాలామంది ఆగిపోయారు. ఇంకా ఏమైనా ఉందా బ్రదరు? ఎస్, ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఏమిటది? ఇంకా ఏమైనా ఉందా? ఉంది. ఏమిటది? ఇక్కడ చూస్తున్నాం. అసలు సూచనలను ఎందుకు ఇస్తున్నాడు దేవుడు? ప్రజలను, చెప్పండి, ప్రజల దృష్టిని ఆకర్షించుకొనుటకు దేవుడు ఏమిస్తున్నాడు? సూచనలు ఇస్తున్నాడు. ప్రజలను ఆకర్షించుకోవడానికి ఇస్తున్నాడు. వేటిని? సూచనలు ఇస్తున్నాడు. చూడండి, ఇప్పుడు దీనిని గురించి విపులముగా చదువుకుందాము. ప్రవక్త ఇలా చెప్తున్నాడు, ఏమని? చూడుము, ప్రజల యొక్క దృష్టిని ఆకర్షించుకొనుటకు సూచనలు ఇవ్వబడెను.
ఇవ్వబడు సూచనను దేవుడు పంపినప్పుడు దేవుడు మాట్లాడుటకు సిద్ధముగా ఉన్నాడని అర్థమిచ్చుచున్నది. సూచన ఉంది అంటే ఏం చెప్తున్నాడండి ప్రవక్త ఇక్కడ? సూచనలు ఎందుకొరకంట? పై పేరాలు ఏముందండి? దేవుడు ఆ సూచనలు ఇచ్చుట వలన తన ప్రజల దృష్టిని ఆకర్షించుకొనును. సూచన అంటే ఎవరు? ప్రవక్తలు ఎందుకు ఇస్తున్నాడు ఆయన సూచనలుగా? వారి యొక్క దృష్టిని ఆయన వైపుకి ఆకర్షించుకొనుటకు దాన్ని వివరిస్తున్నాడు దేవుని ప్రవక్త. ప్రజల యొక్క దృష్టిని ఆకర్షించుకొనుటకు సూచనలు ఇవ్వబడు సూచనను దేవుడు పంపినప్పుడు దేవుడు మాట్లాడుటకు సిద్ధముగా ఉన్నాడని అర్థమిచ్చుచున్నది. ప్రైజ్ ది లార్డ్. అంటే దేవుడు సూచన పంపిస్తున్నాడు. సూచన పంపించాక ప్రజల దృష్టి సూచన వైపుకి తిరుగుతుంది. ప్రజలు సూచనను కనుగొంటున్నారు, సూచనను వెంబడిస్తున్నారు. కానీ సూచన గురించి మాట్లాడుతున్నారు. కానీ దేవుని ప్రవక్త ఇక్కడ ఏం చెప్తున్నారండి? ఇక్కడ దేవుడు మాట్లాడుటకు సిద్ధముగా ఉన్నాడని అర్థమిచ్చుచున్నది. కొందరు ఎక్కడ ఆగిపోతున్నారు? సూచన దగ్గర. ఎక్కడ? ప్రవక్త దగ్గర. సూచన దగ్గర అంటే ప్రవక్త దగ్గర ఆగిపోతున్నారు. అంటే 17లో ఉన్న 7వ దూత దగ్గర ఆగిపోతున్నారు. కానీ ప్రవక్తను ఎందుకు పంపించాడు సూచనగా? ఆ ప్రజల యొక్క దృష్టిని ఆకర్షించుకోవడం. ఇంకా ఎందుకనంట? దేవుడు మాట్లాడుటకు సిద్ధముగా ఉన్నాడని అర్థమిచ్చుచున్నది. సూచన ఇచ్చినప్పుడు దేవుడు మాట్లాడుటకు సిద్ధముగానున్నాడు. అది పరలోకము నుండి వచ్చిన ఎడల అది దేవుని యొద్ద నుండి వచ్చినదే. మరియు దేవుడు మాట్లాడుటకు సిద్ధముగా ఉన్నాడు. మరియు ప్రజల దృష్టిని ఆకర్షించుకొనుటకు ఆయన ప్రయత్నించుచున్నాడు. మరియు వాక్యము ఆయన ప్రవక్త యొద్దకు వచ్చును. ఆ ప్రవక్త తనకు తెలియజేసిన సూచనల ద్వారా గుర్తింపబడును. మరియు అతడు వాక్యము నొద్దకు వచ్చును. అప్పుడు ఆ వాక్యము ప్రత్యక్షపరచబడును. అది దానిని స్థిరపరచును. దానికి ప్రత్యేకమైన అనువాదం అవసరం లేదు. ఏలయనగా దేవుడే దానిని ముందుగానే తెలియజేసెను. చూడుము, అది సరిగా ఎంత పరిపూర్ణముగా ఉండవలెనో అంతగానున్నది. ఇప్పుడు గమనించుము, ప్రజల దృష్టిని ఆకర్షించుటకు దేవుడు సూచనలు ఇచ్చును. సూచనలు ఎందుకు ఇస్తాడట? ప్రజల దృష్టిని ఆకర్షించుకొనుటకు. కానీ ప్రజలందరూ ఎక్కడ ఆగిపోయారట? సూచన దగ్గర. ఈరోజు చాలామంది సూచన దగ్గర ఆగిపోయారు. ఎంటైమ్ మెసేజ్లో కూడా చాలామంది సూచన దగ్గర ఆగిపోయారు. సూచన చుట్టూ తిరుగుతున్నారు. సూచన అంటే ప్రవక్త బ్రహ్నామ్ గారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బ్రహ్నామ్ గారు ఏమై ఉన్నాడు? సూచన అయి ఉన్నాడు. ఒక ప్రవక్త, మన కాలానికి దేవుడు పంపిన ఒక సూచన. ఆ సూచనను గుర్తించిన చాలామంది ఎక్కడ ఆగిపోయారు? సూచన దగ్గర ఆగిపోయారు. ఆమేన్. సూచన దగ్గర ఆగిపోయారు. సూచననే చూసుకుంటున్నారు. కానీ సూచనను ఎందుకు పంపిస్తున్నాడంటే దేవుడు ప్రజలతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు ప్రజలతో మాట్లాడగోరినప్పుడల్లా, ఎప్పుడెప్పుడు దేవుడు ప్రజలతో మాట్లాడగోరి ఉన్నాడో అప్పుడు దేవుడు ఏం పంపిస్తాడు? సూచన పంపిస్తాడు. అంటే దేవుడు ప్రజలతో ఏం చేయాలనుకుంటున్నాడు చెప్పండి? మాట్లాడాలనుకుంటున్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యోనా గురించి చూస్తే కొన్ని విషయాలు మనం చూద్దాం. యోనాను దేవుడు పిలిచినప్పుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు చెప్పండి? నినేవే వెళ్ళాడా?
ఎక్కడికి వెళ్తాక టికెట్ తీసుకున్నాడు? తర్షీష్కి వెళ్ళే వాడ ఎక్కాడు. వాడ ఎక్కి తర్షీష్కి వెళ్ళిపోతున్నాడు. అప్పుడు ఏం జరిగింది చెప్పండి మీరే? వాడ మునిగిపోసాగింది. తుఫాన్ వచ్చింది, పెద్ద తుఫాన్ వచ్చింది. వాడ మునిగిపోసాగింది. సామాగ్రి అంతా సముద్రంలో పడేశారు. అయినా ప్రయోజనం లేదు. వారి దేవుళ్ళకి మొక్కుకున్నారు, అయినా ప్రయోజనం లేదు. చీటీలు వేశారు. ఎవరి పేరు మీద వచ్చింది? యోనా పేరు మీద వచ్చింది. యోనా గుర్తించాడు, నా వల్ల ఇదంతా జరిగింది. నా కాళ్ళు చేతులు పట్టుకుని మీరు ఈ సముద్రంలోకి నన్ను విసిరేయండి అన్నాడు. విసిరేశారా? విసిరేయగానే సముద్రము నిమ్మలించింది, తుఫాను ఆగిపోయింది. అప్పుడు ఏమైంది? యోనాని ఒక చేప మింగేసింది. అప్పుడు 3 రాత్రులు 3 పగళ్ళు యోనా చేప కడుపులో ఉన్నాడు. యోనాని ఏం చేస్తుంది? ఆ చేప తీసుకువెళ్తుంది, ప్రయాణమై తీసుకువెళ్తుంది. ఎక్కడికి? నినెవేకి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నిజానికి దేవుడు ఏర్పాటు చేసిన మార్గం అదే. ఏది చేప ద్వారా వెళ్ళడమే దేవుడు ఏర్పాటు చేసిన మార్గం. కానీ కొందరు అంటారు యోనా తప్పు చేశాడు అని. దేవుని సన్నిధిలోంచి పారిపోవటం అనే వర్తమానం కూడా ప్రవక్త చెప్పారు. అయితే అలాగూ మాట్లాడలేదు. అందులో పారిపోయాడంటే ఎక్కడి నుంచి పారిపోయాడో చెప్తున్నాడు, కానీ పాపం చేశాడని అయితే మాట్లాడట్లేదు. అయితే దేవుడు ఏర్పాటు చేసిన మార్గం ఏంటి? ఎందుకు దేవుడు ఆ మార్గాన్ని ఏర్పాటు చేశాడు? ఈ వర్తమానంలోనే ప్రవక్త చెప్తున్నారు. చూద్దాం ఒక్కసారి. మీకు దాన్ని చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇరవై 26వ పేర. ప్రవక్త అయిన యోనాను చూడండి, ఇవ్వబడిన సూచనను కూడా చూడండి. అతడు నినెవేకు పోవుటకు బయలుదేరి తర్షీషు వెళ్ళు మార్గమును అవలంబించి ఉండెను. అనేకులు యోనాను దోషిగా నిందించుచుండరి. యోనా ఆ రీతిగా నిందించబోటకు తగినవాడు కాడు. నేను చెప్పట్లేదు, ప్రవక్త చెప్తున్నాను. ఏమని? అనేకులు యోనాను దోషిగా నిందించుచుండిరి. యోనా ఆ రీతిగా నిందింపబడుటకు తగినవాడు కాడు. ఆమేన్. అతడు ఒక ప్రవక్త అయి ఉండి అన్నాడు, నీతివంతుని మార్గం యెహోవా వలన ఆజ్ఞాపింపబడును. మరియు అతడు తర్షీషుకు పోవు మార్గమున బయలుదేరను. మనం ఆ మనిషిని దోషిగా నిందించుటకు ప్రయత్నించదము, కానీ యేసు అతనిని దోషిగా చేయలేదు. గమనించుము. యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలం కడుపులో ఎలాగుండెనో అది అతని కొరకు ఇవ్వబడిన సూచన అయి ఉండెను. ఎవరి కొరకు? యోనా చేప కడుపులో ఉన్నాడు 3 రాత్రింపగళ్ళు. అది ఎవరి కొరకు? యేసుక్రీస్తు కొరకు. ఇప్పుడు యేసు ప్రభు వారు పరిసయ్యులకి సద్దూకయ్యులకి ఏం చెప్తున్నారు? యోనా వైపు తిరగండి, యోనాను చూడండి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఆయన యోనాను చూడమన్నాడంటే యోనా జీవితంలో జరిగిన ఆ సంఘటన యేసు ప్రభువులో జరగాల్సింది యోనా జీవితంలో జరిగినట్టు చూపిస్తున్నాడు. అదే మరలా జరగబోతుంది. ఆ సూచన తప్ప ఇంకో సూచన లేదు. అంటే యోనా ఆ రీతిగా వెళ్ళుట లేఖనము నెరవేర్పై ఉన్నది. అది దేవుని చిత్తమై ఉన్నది. ప్రైజ్ లార్డ్. గట్టిగా సోన్ చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు చూడండి 27వ పేర. ఆ ప్రజలు విగ్రహారాధన చేయు అన్యజనులు నినెవే పట్టణము గొప్ప వ్యాపార సంబంధమైన
పట్టణము వారి ముఖ్య వృత్తి చేపల వ్యాపారం. ఏ వ్యాపారం? వారు చేపల వ్యాపారం చేస్తారు. ఇంకో మాట ఏంటండి, వారు చేపను ఆరాధిస్తారు. వారి దేవుడు ఎవరు? చేప. మత్స్యమునే వారు ఆరాధిస్తారు. ఎందుకనంటే వారు దాని ద్వారానే బ్రతుకుతున్నారు కాబట్టి, దాని ద్వారానే పోషింపబడుతున్నారు కాబట్టి అదే వారికి దేవుడు. అదే వారికి దేవుడు. జాగ్రత్తగా పరిశీలించండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. 28వ పేరాలోకి వచ్చేయండి. యోనా వారందరూ అంటే నినేవే వారు మధ్యాహ్న సమయమందు చేపలు పట్టుటకు బయటకు వెళ్ళి ఉండురి. వారు సముద్ర దేవతగా ఎంచిన ఒక పెద్ద చేప తిమింగలము అందుండి పరిగెత్తుకొని ఒడ్డునకు వచ్చి దాని నోట నుండి యోనా ప్రవక్తను కక్కెను. ప్రైజ్ లార్డ్. మధ్యాహ్నం వేళంటే వారు ఎక్కడికి వచ్చారు? సముద్రం వరకు వచ్చారు. అప్పుడే వచ్చేసరికి వేటకి వెళ్దామని వచ్చేసరికి సముద్రంలో పెద్ద పెద్ద అలలు వస్తున్నాయి. ఎందుకు పెద్ద పెద్ద అలలు వస్తున్నాయంటే పెద్ద చేప వస్తుంది. ఎక్కడికి వస్తుంది? ఒడ్డుకి. వారి జీవితంలో ఎప్పుడు అంత పెద్ద చేప ఒడ్డుకి రావడం వారు చూడలేదు. అది సముద్రం మధ్యలో ఉంటుంది. ఆ పెద్ద చేప సముద్రం మధ్యలో ఉంటుంది. కానీ వారు ఒడ్డు నుండి చూస్తున్నప్పుడు అది రావడం వారు చూశారు. ఒడ్డు వైపుకి ఇంకా వస్తుంటే వారు ఇంకా మరింత ఆశ్చర్యభరితులై చూస్తున్నారు. ఏమిటి? మన దేవత మన దగ్గరకు వరకు ఒడ్డుకు వస్తుందని చెప్పి వారు ఆశ్చర్యభరితులై చూస్తూ ఉండగా ఆ చేప ఒడ్డు వరకు వచ్చి యోనా ప్రవక్తను ఏం చేసింది? కక్కెను. మరొక చూడండి, ఆయన నడుచుకుంటూ వచ్చాడట. నోరు ఆవలించగానే నడుచుకుంటూ వచ్చాడంట. ఎక్కడి నుండి? చేప లోపల నుంచి వచ్చాడట. ఆ తిమింగలము ఒడ్డునకు రావడం వారికి ఆశ్చర్యం కలిగించింది. వారు ఆరాధించే దేవత వారికి ఒక దైవజనుని పంపింది, ఒక వ్యక్తిని పంపింది. మన దేవతే మనకి ఒక వ్యక్తిని పంపింది. మన దేవతే ఒడ్డుకు వచ్చి అతన్ని కక్కింది. అతను కక్కినప్పుడు అతను నడుచుకుంటూ, అసలు చేప కడుపులో ఉండి బ్రతికినోడు ఎవరైనా ఉన్నారా? ఆ చేప కడుపులో ఉండి బ్రతకడం ఏంటి అని అతన్ని అడిగినప్పుడు, ప్రైజ్ లార్డ్, ప్రజలందరూ చాలా విచిత్రంగా చూస్తూ ఉన్నారు. అతను బయటికి రాగానే చక్కగా స్నానం చేశాడు. అతనికి పట్టిన ఆ జిగురు అంతా కడుక్కున్నాడు. ఆ జిగురు అంతా కడుక్కుని బయటకు వచ్చినప్పుడు ప్రజలు అతనికి మొక్కుతూ ఉన్నారు. ప్రజలందరూ అతన్ని ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. ప్రజలందరూ అతన్ని వెంబడిస్తున్నారు. ఎందుకు వెంబడిస్తున్నారు? అతను వారి దేవత నోటులో నుండి వచ్చాడని, ప్రైజ్ లార్డ్, కక్కాడని. ఎటువంటి సూచన? దేవుడు ఒక సందేశముతో తన ప్రవక్తను విమోచించెను, విడుదల చేసెను. ఇప్పుడు వారు ఆ సూచక క్రియ చూచిరి, వారు ఆ సూచక్రియను నమ్మిరి. ఇప్పుడు ఆ సందేశం ఏమిటి? ప్రైజ్ లార్డ్. గట్టిగా స్తోత్రం చెప్దాం. సూచన యోనా వారికి ఒక సూచన. ఆమేనంటారా? గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? యోనా వారికి సూచన వెనుక దేవుడు మాట్లాడబోచున్నాడు. కానీ ప్రజలు ఎక్కడ ఆగిపోయారు? సూచన దగ్గర. కానీ నినేవే పట్టణస్థులు సూచనను గుర్తించగానే సూచన మాట్లాడుతుంది. సూచనలోంటి స్వరం వస్తుంది. సూచనలో వస్తున్న స్వరం యోనాది కాదు. వ్యక్తి ఏమో సూచన, వ్యక్తిలో నుంచి వస్తున్న స్వరమేమో యోనాది కాదు. ఏం చెప్తున్నాడు? మారు మనసు పొందండి, లేదా 40 రోజుల్లో మీరు అగ్నితో నశించిపోతారని చెప్తున్నాడు. వెంటనే వారు గోను బట్ట కట్టుకున్నారా? చెప్పండి. ఉపవాసం ఉన్నారా? ప్రార్థన చేశారా? దేవుని తట్టు తిరిగారా? అంటే ఏం చేశారు వారు? సూచనను గుర్తించారు,
సూచనను వెంబడించారు. సూచనలో నుండి వచ్చిన దేవుని స్వరాన్ని, వ్యత్యాసాన్ని కనుగొనండి. సూచన మరియు దేవుని స్వరము. సూచనేమో వ్యక్తి అయి ఉన్నాడు, వ్యక్తిలో నుంచి వస్తున్న వాక్యమేమో దేవుని స్వరమై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్వరం చెప్దాం. ఇప్పుడు 17 ఏమై ఉన్నది? దేవుని సూచన. 17 ఎవరై ఉన్నారు? సూచన. సూచనలో నుండి వస్తున్న స్వరమేమో దేవునిది, బ్రెన్నాం గారిది కాదు. ప్రైజ్ ది లార్డ్. ఆ స్వరము బ్రెనహాం వ్యక్తిది కాదు. సంగతిని పట్టుకోవాలండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దాని యొక్క స్వరం యొక్క ప్రాముఖ్యతను చూడండి, ఆ స్వరములో ఉన్న శక్తిని చూడండి. ఎప్పుడైతే వారి దేవత ఒక సూచనను పంపిందో, సూచనను గుర్తించారు. సూచనను గుర్తించడమే కాదు, సూచనలోంచి ఏమొస్తుందా అని. కానీ ఈరోజు అంటే మెసేజ్లో చాలామంది, ఈయన మా ప్రవక్త, 7వ దూత, నోవా దినాల్లో జరిగినట్టు మనిషి కుమార్ దినాల్లో కూడా జరుగును. నోవా దినాల్లో ఒక ప్రవక్త ఉన్నాడు, ఇప్పుడు కూడా ఒక ప్రవక్త ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. లోత్ దినాల్లో జరిగినట్టు లోత్ దినాల్లో ఒక ప్రవక్త ఉన్నాడు, ఇప్పుడు కూడా ఒక ప్రవక్త ఉన్నాడు. వింటున్నారా? ప్రైజ్ ది లార్డ్. వింటున్నారు అనుకుంటున్నా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ విధంగా నోవా దినాల్లో నోవహు ఒక సూచన, మోషే దినాల్లో మోషే ఒక సూచన, యోనా దినముల్లో యోనా ఒక సూచన. ఇలా ఒక్కొక్క దినంలో ఒక్కొక్క ప్రవక్త ఒక సూచన అని పరిచయం చేస్తున్నారంతే. ఎవరిని? సూచనని. ఎవరిని ప్రకటిస్తున్నారు? సూచనని. ఎవరిని పరిచయం చేస్తున్నారు? సూచనని. కానీ ఇక్కడ ప్రవక్త ఏం చెప్తున్నారు? సూచన దగ్గర ఆగిపోవద్దు. సూచన వచ్చింది అంటే అక్కడ ఏముంటుంది? స్వరం ఉంటుంది. ఇప్పుడు మీ దృష్టి సూచన మీద నుండి నినేవే పట్టణస్థుల దృష్టి సూచన అనే యోనా మీద నుండి యోనాలోంచి వస్తున్న స్వరం మీద వారి దృష్టి వెళ్ళి, యోనాలో నుండి వస్తున్న స్వరముని విని గోనె పట్టు ధరించుకొని ఇప్పుడు వారు ఏమింటున్నారయ్యా? స్వరము. వారు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారయ్యా? స్వరము. యోనాని బట్టి కాదు. వారు ఎందుకు పొట్టి దుస్తులు వేయడం మానేశారయ్యా? వారెందుకు ఆచారాలు మానేశారయ్యా? వారు చూస్తున్నది సూచనను మాత్రమే కాదు. ఏం చేస్తున్నారు మరి? మీరు ప్రవక్త విలియం బ్రన్హామ్ ఒక సూచన, ఒక ప్రవక్త అని ఆగిపోతే మన జీవితంలో ఏ మార్పు ఉండదు. నువ్వేం మార్చుకోలేవు. నీలో ఏ మార్పు ఉండదు. ఎప్పుడు మార్పు వస్తుంది? ఆ సూచనలో నుండి వస్తున్న స్వరమును వినాలి. ఆమేన్. స్వరమును వినకపోతే, ఆ స్వరమును కనుక నువ్వు వినకపోతే నీ శత్రువును నువ్వు ప్రేమించలేవు. దేవుని వాక్యానికి నువ్వు లోబడలేవు. ఆ స్వరమును వింటుంటే ఆ స్వరములోనే, ఆ స్వరం వినుడలోనే వారు ఈ వస్త్రాలు తీసి గోనె పట్టేసుకున్నారు, ఉపవాసం ఉంటున్నారు, పశువులకు కూడా మేత వేయడం మానేశారు,
జంతువులకి, పక్షులకి, వాటికి అన్నిటికీ ఆహారం పెట్టడం మానేశారు. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. ఆ జీవితము, ఆ క్రియలు ఎక్కడి నుండి వస్తున్నాయంటే సూచన సూచుట ద్వారా కాదు, సూచనలో నుండి వస్తున్న స్వరమును వినుట ద్వారా. ఇప్పుడు నువ్వేం చేయాలి? సూచనలో నుండి వస్తున్న స్వరమును వినాలి ప్రతిరోజు. ఆమేన్, ఆమేన్. మనకు ఒక సూచన ఉందా? ఆ సూచనే ఏడవ దూత. ఏడవ దూతే ఒక ప్రవక్త. ఆ ప్రవక్తే మన కొరకు దేవుడు పంపిన గొప్ప సూచన. కానీ సూచన దగ్గర ఆగిపోతే మన జీవితంలో మార్పు రాదు, మనం మారలేము. మాకు ప్రవక్త ఉన్నాడు, మేము ఏడవ దూత వర్తమానం, ఏలియా వర్తమానం, మేము ఏలియాని కొనుక్కున్నాం, ఏలియాతో ఉన్నాం, ఏలియా వర్తమానంలో ఉన్నాం. ఏలియా 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 అంటే కుదరదు, ఆ సూచనతోనే ఉంటే కుదరదు. సూచనలో నుండి వస్తున్న ఏడవ దూత మనకు సూచన అయితే, సూచన వెనకేముంది? స్వరం ఉన్నది. ఇప్పుడు ఎప్పుడైతే దేవుని ప్రవక్త ఇక్కడ వివరిస్తున్నాడు, వారు సూచనను చూశారు. ఎవరు? నినేవే పట్టణస్థులు సూచనను చూశారు. మనం ఎంతకాలం అయింది సూచన చూసి? చెప్పండి, మనకెంతకాలం అయింది సూచన చూసి? చాలా కాలం అయిందండి. సూచన చూసి చాలా కాలం అయిందండి. కానీ ఇంకా చీకటి కార్యాలు ఉన్నాయండి, ఇంకా బూతులు ఉన్నాయండి, ఇంకా లోకం ఉందండి, ఇంకా లోకాశలు ఉన్నాయండి, ఇంకా ఒకరి మీద ఒకరు కక్షలు ఉన్నాయండి, ఇంకా సహోదర ప్రేమ రాలేదండి, ఇంకా దైవిక ప్రేమ రాలేదండి. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. సరైన సమయం వచ్చేటప్పటికి మనుషుల్ని డైవర్ట్ చేస్తున్నాడు సాతానుడు అండి. కానీ దృష్టి పెట్టండి, వారు సూచనను గుర్తించారు, సూచనలోంచి వస్తున్న స్వరాన్ని విన్నారు. వినగానే వారి దుష్టత్వం ఆగిపోయింది. ఎందుకు దేవుడు 40 రోజుల్లో అంటి చేయాలనుకున్నాడు? చెప్పండి, ఎందుకు? వారికి అక్కడ దుష్టత్వం ఎక్కువైపోయింది, పాపము ఎక్కువైపోయింది, ఒకరి మీద ఒకరు ద్వేషములతో నిండిపోయారు, పాపం పెరిగిపోయింది. అందుకు 40 రోజులు ఆయన ఏం చేయాలనుకున్నాడు? అగ్నిగంధకములు కురిపించి ఆ పట్టణాన్ని కాల్చేయాలనుకున్నాడు. కానీ వారికి ముందు దేవుడు సూచనను పంపాడు, సూచన వెనక స్వరమును పంపాడు. ఆ స్వరము యోనాది కాదు, క్రీస్తుదే. క్రీస్తే యోనాలో ఉండి మాట్లాడాడు. సూచనను గుర్తించిన ప్రజలు స్వరాన్ని కూడా గుర్తించారు, సూచనను గుర్తించిన ప్రజలు స్వరాన్ని గుర్తించారు. స్వరాన్ని గుర్తించగానే వారి జీవితంలో మార్పు ప్రారంభమైంది. సంవత్సరాల కొలది మనము సూచనను గుర్తించినా మనం ఇంకా అలాగే ఉన్నాం, కఠినాత్ములుగా, కఠిన మనస్సుతో, కఠిన స్వభావంతో అలాగే ఉన్నాం. కారణం ఏంటి? సూచనను గుర్తించి ఆగిపోతే, స్వరమును వినకపోతే, ఆ స్వరమే మనలో సహోదర ప్రేమనిస్తుంది, దైవికమైన ప్రేమనిస్తుంది, అగాపే ప్రేమనిస్తుంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఏ స్వరము? ఇప్పుడు మరి కొట్టుకుంటున్న వారందరూ, ఆ నినేవే పట్టణస్థులు అందరూ ఏకీభవించారా? చెప్పండి, అందరూ ఏకీభవించారా? ఎందుకు ఏకీభవించారు? యోనాను బట్ట కాదు, యోనాలో నుండి వచ్చిన దేవుని స్వరమును బట్టి. ఈరోజు అనేక మంది 7వ దూత విలియం బ్రహ్నామును గుర్తించారు, కానీ స్వరమును వింటలేదు. స్వరమును వింటే, ప్రైజ్ లార్డ్, స్వరమును వింటే ఇక్కడ ఎంత మంచి వాతావరణం ఉంటుందో తెలుసండి. ఒక ఆత్మీయమైన వాతావరణాన్ని మనం కనుగొంటామే, ఒకరి ఏడలో ఒకరు మిక్కటమైన ప్రేమ కలిగి ఉంటామే, ఒకరి ఏడలో ఒకరు సహోదర ప్రేమ కలిగి ఉంటామే. అంటే నువ్వు సూచనను గుర్తించావు కానీ స్వరాన్ని నువ్వు గుర్తించలేదు, స్వరాన్ని వినట్లేదు.
సూచన వెనక ఏమొస్తుంది? స్వరం. ప్రైజ్ ది లార్డ్. నీనేవే పట్టణస్థులకు యోనా వెళ్ళగానే యోనాను వారు ఒక సూచనగా గుర్తించి తర్వాత అండి ఆయనలో నుండి వచ్చిన స్వరానికి లోబడి వారి యొక్క జీవన శైలిలో జరిగే ప్రతిరోజు జరుగుతున్న ఆ జీవన విధానంలో మార్పు వచ్చిందా? వాళ్ళ ఆలోచనలో మార్పు వచ్చిందా? వారి నడకలో మార్పు వచ్చిందా? వారి ప్రవర్తనలో మార్పు వచ్చిందా? వారి మాటల్లో మార్పు వచ్చిందా? వారి చూపుల్లో మార్పు వచ్చిందా? అన్నిట్లోనే మార్పు వచ్చిందండి. మారిపోయారు పూర్తిగా. దేని విని? సూచనల్లో నుండి వచ్చిన స్వరము. నువ్వు సూచన గుర్తించి చాలా సంవత్సరాలు అయింది, కానీ మనం ఇంకా అదే పాత స్వభావము, అదే పాత నైజము, అదే పాత మాటలు, అదే పాత ఆలోచనలు, అదే పాత జీవితము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కానీ దాన్ని మార్చేది ఏదై ఉన్నది? దేవుడు మాట్లాడనై ఉన్నాడు కనుకనే దేవుడు మనకేమి ఇచ్చాడు చెప్పండి? సూచన. 7వ దూత మనకు ఒక సూచన. ఆమేన్. నేను ఇంకొక వ్యక్తి కోసం చెప్పి నేను ముగిస్తాను. 29వ పేరాలో ప్రవక్త అయిన యోహాను 400 సంవత్సరాల క్రితం ఏ ఒక్క ప్రవక్త లేని పిమ్మట ప్రవక్త అయిన యోహాను ఒక సూచన ఉన్నాడు. ఏమై ఉన్నాడండి? ఒక సూచన ఉన్నాడు. 400 సంవత్సరాలు ఏ ఒక్క ప్రవక్త లేని పిమ్మట ఒక ప్రవక్త కనబడుచున్న సూచన కనబడనున్న ఒక సూచన. 400 సంవత్సరాలు ఏ సూచన వారికి లేదు. 400 సంవత్సరాల తర్వాత దేవుడు వారికి ఒక సూచన ఇచ్చాడు. ఆ సూచన ఎవరు? గట్టిగా చెప్పండి. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం. రెండు చేతులు ఎత్తి ప్రైజ్ ది లార్డ్ చదువుదాం. వారు నేను భావించున్నాను 400 సంవత్సరములు ప్రవక్త లేకుండెను. అయితే మెస్సియా వచ్చు సమయము సమీపించినది. యోహాను ప్రవక్త అయి ఉన్నందున మెస్సియా మాట్లాడబోచున్నాడు అను శబ్దమునకు ఆయన చిహ్నమై ఉన్నాడు. మలాకి 3లో ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నా దూతను పంపుచున్నానని చెప్పబడుట చూడగలము. ఆయనకు ముందుగా ఏలియా రావలసి ఉండెను. మరి ఏలియా వచ్చెను. ఏలియా ఆత్మతోనూ శక్తితోనూ వచ్చిన యోహాను అతడు లేఖనములలో చెప్పినట్లుగా వచ్చెను. లేఖనములలో ఏమి చెప్పబడెనో అతడు సరిగా దానిని చేసెను. వారు దానిని గుర్తించరా? ఇది లేఖనము చెప్పినట్లు అతడు మెస్సియా మాట్లాడబోచున్నాడు అను దానికి ప్రవక్త చిహ్నముగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి దేవుని స్తోత్రం చెప్దామా? ప్రవక్త యోహాను గురించి ఏం చెప్తున్నారండి? యోహాను మలాకి తర్వాత 400 సంవత్సరాల గ్యాప్లో ప్రవక్త లేడు. యోహాను ఒక ప్రవక్తగా ఉన్నాడు, ఒక సూచనగా ఉన్నాడు. అంటే ప్రవక్త అనబడిన ఒక సూచన వచ్చారంటే ఆయన మాట్లాడబోచున్నాడు. ఆమేన్. ఆయన మాట్లాడబోచున్నాడు. కొందరు యూదుల్లో ప్రవక్త అయిన యోహానును చూసి అక్కడ ఆగిపోయిన వారు ఉన్నారు. అసలు చూడని వారు ఉన్నారు, చూసే ఆగిపోయిన వారు ఉన్నారు. కొందరేమో సూచన వెనక వచ్చిన శబ్దం అనబడిన దేవుని మాటను కనుగొన్నవారు ఉన్నారు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఇప్పుడు తర్వాత తన వెనుక రానున్న మెస్సియాకు సూచనగా ఇవ్వబడిన ప్రవక్త దానిని బాగుగా ఎరిగి ఉండెను. అతడు తాను ఎరిగిన దానిని
మీ మధ్యలో సరిగా ఈ సమయమందు నిలిచిన ఒకడని చెప్పవరకు బాగుగా ఎరిగి ఉండెను. ఏ మెస్సియాను గూర్చి మీతో మాట్లాడిద్దరో ఆయన మీ మధ్య ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇప్పుడు ప్రవక్త సూచనగా వచ్చాడంటే వెనక దేవుడు మాట్లాడబోచున్నాడు. ఇప్పుడు ఆ మాటలు వినాలా, ప్రవక్త అయిన సూచనను చూడాలా? అది సూచనను చూడడం చాలు, సూచన గురించి చెప్పడం చాలు. సూచన వెనక ఏముంది? దేవుని స్వరం ఉంది. మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. దేవుడు ఏమన్నా సహాయం చేయను గాక. యోహాను సూచన వెనక ఎవరు వచ్చారు? స్వరము. ఎవరు స్వరము? దేవుని స్వరము. ఇప్పుడు ప్రజలు ఎవరిని చూడాలి? స్వరమును. ఏ స్వరమును? దేవుని స్వరమును. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా సౌండ్ చెప్దాం. దాన్ని ఈ కాలానికి తీసుకున్నప్పుడు 17లో మనకేమొచ్చింది? ఒక సూచన వచ్చింది. సూచన వెనక ఏం రావాలి? స్వరం రావాలి. ఆ స్వరమే 11లో ఉన్న క్రీస్తు. బలిష్ఠుడైన దూత ప్రభు అయిన యేసుక్రీస్తే స్వరమే. ఆయనే వాక్యము, ఆయనే స్వరము. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మరి ఆ స్వరమును నువ్వు వింటే మనం రోజు రోజు ఆ స్వరమును వింటుంటే, ప్రతి దినం ఆ స్వరమును వింటుంటే మన కఠిన మనసులు ఇప్పటికే మారేవి. మన జీవితంలో ఇప్పటికే మార్పు వచ్చేది. అవునండి, ఇప్పటికే మన జీవితంలో పరిపూర్ణ ప్రేమ వచ్చేది. ఇప్పటికే మనందరి మధ్యలో సహోదర ప్రేమ వచ్చేది. ఏది నిష్కపటమైన సహోదర ప్రేమ? ఏది నిష్కపటమైన సహోదర ప్రేమ? ఏది? ఎక్కడుంది? ఉందా? నిష్కపటమైన సహోదర ప్రేమ. దాన్ని తీసుకొచ్చేది ఒక పాస్టర్ కాదు, ఒక ప్రవక్త కాదు, ఒక వ్యక్తి కాదు. ఆ స్వరము, బలిష్ఠుడైన దూత స్వరము, ప్రభు అయిన యేసుక్రీస్తే దాన్ని తీసుకొస్తాడు. అంటే ఇప్పుడు ఏం చేయాలయ్యా? 17 మనకి ఒక సూచన. ఆ సూచనలో నుండి ఏమొస్తుంది? ఒక స్వరం వస్తుంది. మోషే ఆ కొండ మీద ఏం చేస్తున్నాడు? గొర్రెలు మేపుతున్నాడు. అక్కడికి ఏం దిగి వచ్చాడు? దేవుడే దిగి వచ్చాడు. ఒక సూచన. కానీ సూచన వెనక మోషే అని పిలిచే ఒక స్వరం ఉంది. ఆ స్వరమే అతన్ని ఎక్కడ తీసుకొచ్చింది? ఆ స్వరమే అతనికి ధైర్యం ఇచ్చింది. ముసలోడైనా, 80 సంవత్సరాల ముసలివాడైనా అతనికి బలం ఇచ్చింది ఆ స్వరమే. అతని ధైర్యం ఆ స్వరములో ఉంది. అతని యొక్క విశ్వాసం ఆ స్వరములో నుండి వచ్చింది. అతను అడుగులేస్తున్నది ఆ స్వరమును బట్టి. అతను నడుస్తున్నది, అతను ప్రయాణం చేస్తున్నది, అతను ఇశ్రాయేలు మధ్య పరిచర్య చేస్తున్నది ఆ స్వరమును బట్టి. ఈరోజు మనం కూడా 7వ దూత అని అక్కడ దూత దగ్గర కాదు ఆగిపోవుట. దూతలో నుండి వచ్చిన 11లో ఉన్న బలిష్ఠుడైన దూత స్వరమును మనము వినాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. హల్లెలూయా. గత ఆదివారం వాక్యానికే మీరు టేపు వైపు తిరిగారని నేను విశ్వసిస్తున్నాను. కొందరు ఇంకా అయినను తిరగలేదనేమో దేవుడు నా హృదయంలో ఇది పెట్టి ఉన్నాడు. గత ఆదివారం వాళ్ళకి వర్తమానం మనల్ని ఎక్కడికి తిప్పింది? టేపు వైపుకి. అయినా కొందరు ఇంకా తిరగలేదేమో మరి. అందుకనేనేమో దేవుడు మరలా ఈరోజు కూడా నన్ను ఈ వైపు తిప్పి ఉన్నాడు. దేని వైపు తిరగాలి? స్వరము వినగానే నినెవే పట్టణస్థులు వారి జీవిత విధానమే మారిపోయింది. వారి ఆచారాలు పక్కన పెట్టారు,
వారి లైఫ్ స్టైల్ అంతా వదిలేశారు. వాక్యం ఏం చెప్తుందో అది చేయడానికి సిద్ధపడ్డారు. ఇప్పుడు నీవు ఆ స్వరమును విని, ఆ స్వరములో నీకేం చెప్తుందో, ఆ స్వరము నేను ఎలా ఉండమని చెప్తుందో, ఆ స్వరము నేనేం చేయమని చెప్తుందో, ఆ స్వరమే నీ జీవమైందని గుర్తించి, ఆ స్వరంలో ఏముంది, ఆ స్వరం నీతో ఏం మాట్లాడుతుంది, ఆ స్వరం నిన్ను ఏం చేయమంటుంది, ఎలాంటి వస్త్రధారణ కట్టుకోమంటుంది, ఎలా జీవించమంటుంది, ఎలా మాట్లాడమంటుంది, దేవుని ప్రేమ కలిగి ఉండమంటుందా, దైవికమైన ప్రేమ కలిగి ఉండమంటుందా, తగ్గింపు కలిగి ఉండమంటుందా, సహోదర ప్రేమ కలిగి ఉండమంటుందా, కృత జన్మ కలిగి ఉండమంటుందా, ఈ ప్రేమ ఎలా ఉండమంటుంది, ఆ స్వరములో ఏముంది? వారి దృష్టి, నినేవే పట్టణస్థుల దృష్టి సూచన వెనక వచ్చిన స్వరము మీద ఉంది. సూచనను అనుకరించట్లేదు. స్వరం ఏం చెప్తుందో అదే చేస్తున్నారు. మరి నినేవే పట్టణస్థుల పక్కన ఇంకెవరైనా ఉన్నారా? వేరే పట్టణస్థులు ఉంటారుగా, వారి వైపు చూస్తున్నారా? లేదు. ఇతరుల వైపు చూస్తున్నారా? లేదు. వారి దృష్టి అంతా సూచన వెనక స్వరం. వారి యొక్క ఏకాగ్రత అంతా సూచన వెనకున్న స్వరం. మిగిలిన వారి సంగతి నాకు అనవసరం, నాకొద్దు, నేను నా కొరకు పంపబడిన సూచన, నా కొరకు పంపబడిన స్వరము. 17 మనకి సూచన, 11 మనకి స్వరము. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇతరుల గురించి మనకొద్దు. మనం ఏం చేయాలి ఇప్పుడు? ఎంతకాలం అయింది సూచనను గుర్తించి? చాలా సంవత్సరాలు అయిందా? ఎస్. మరి స్వరమును గుర్తించి ఎంతకాలం అయింది? చాలా సంవత్సరాలు అయిందా? మరి స్వరం ఏం చెప్తుంది, మనం ఏం చేస్తున్నాము? ఆ స్వరం ఏం చెప్తుంది, మనం ఏం చేస్తున్నాము? అది అత్యంత ప్రాముఖ్యమైనది. అందుకే దేవుని ప్రవక్త సూచన దగ్గర ఆగిపోవద్దు. సూచన మనకేమిస్తుంది? స్వరము. యోహాను గారు ఏమంటున్నారు? యోహాను అనే ఒక సూచన వచ్చాక వెనక ఎవరు వచ్చారు? మెస్సియా. ఇప్పుడు సూచన వెనక ఎవరు మాట్లాడుతున్నారు? సూచన మాట్లాడట్లేదు. ఇదిగో ఈయనే లోక పాపములు మోసుకుని పోయే దేవుని గొర్రె పిల్ల అని ఒక సూచన మనకి ఒక స్వరమును పరిచయం చేస్తుంది. ఆయన మాట్లాడుతున్నాడు, ఆయన మాట వినుము. ప్రైజ్ లార్డ్. కానా పెళ్లి విందులో మరి అందే, ఆయన మీతో చెప్పినది చేయండి. ఆయన మీతో ఏం చెప్తే అది చేయండి. ఈరోజు కూడా ఆ స్వరమే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ సూచనే 7వ దూత. 7వ దూత సూచనగా నువ్వు గుర్తిస్తే, 7వ దూతలో నుండి వచ్చిన స్వరము 11లో ఉన్న బలిష్ఠుడైన దూత స్వరమై ఉన్నది. ఆ స్వరము మనకేం చెప్తుందో అది మనం కలిగి ఉండాలి. కలిగి లేకపోతే స్వరమును వినండి. ఆయన స్వరమును వింటూనే ఉండండి. ఆమేన్. నేను నమ్ముతున్నా ఇప్పటికే మీ మొబైల్స్లో దేవుని ప్రవక్త వర్తమానం డౌన్లోడ్ చేసుకున్నారని. చేసుకోకపోతే మరలా చెప్తున్నాను, డౌన్లోడ్ చేసుకోండి. వింటూ ఉండండి, వింటూనే ఉండండి. స్వరమును వినకపోతే మనం ఏమీ చేయలేము. ఎందుకనంటే సూచన కంటే స్వరం అత్యంత ప్రాముఖ్యమైనది. సూచన చూపించుకోవడానికి, స్వరము మన జీవితంలో చూపించడానికి. ఆ స్వరం ఎందుకంటే ఆయన్ని మన జీవితంలో చూపించడానికి స్వరం ఇవ్వబడింది. కాబట్టి స్వరం మీద మనసు పెట్టండి. ఆ స్వరం ఏం చెప్తుందో ఆ రీతిగా మన జీవితాలు సమర్పించుకుందాం. దేవుడు మనల్ని దీవించును గాక. దేవుడి కొద్ది వాక్యం దీవించును గాక. ప్రార్థన చేద్దాం. లేచి నిలబడి అందరం ప్రార్థన చేద్దాం. ఒక సమర్పణ చేసుకుందాం.
ఈ సమయంలో ఒక మంచి సమర్పణ చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని సమర్పించుకుందామా? దేవునికి అర్పించుకుందామా? ఒక స్వరం వచ్చింది. ఆ స్వరం మనతో మాట్లాడింది. ఆ స్వరమే బలిష్ఠుడైన దూత స్వరమై ఉన్నది. ఆ స్వరమే దేవుని స్వరమై ఉన్నది. ఒక సూచన మన కోసం పంపబడింది. ఆ సూచనే ప్రవక్త విలియం బ్రనామై ఉన్నాడు. ఆ సూచనల వెనక స్వరం వచ్చింది. ఆ స్వరం ఏం చెప్తుందో మనం వినవలసి ఉంది. ఆ స్వరం ఎలా ఉండమంటుందో అలా ఉండవలసి ఉంది. ఆ స్వరం